అమరవీరులకు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో త్యాగంతో పోరాడి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో దశాబ్ద కాలం గడిచిపోయి ఆ దశాబ్ద కాలంలో ఎన్నో అనుభవాలను అగచాట్లను అవమానాలను మళ్ళీ ఒకసారి అనుభవించి ఈ నేల మీద ఎంతో గొప్ప మహత్తరమైనటువంటి మిలియన్ మార్చి 10వ తారీఖున జరిగినటువంటి రోజును పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున నిర్వహిస్తున్నటువంటి ది గ్రేట్ మిలియన్ మార్చ్ డేను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యమకారులందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తూ మార్చి 10వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరిని కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు మన ప్రభుల రామరెడ్డి గారు అన్నను ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఏదైతే మార్చి 10 తెలంగాణ మిలియన్ మార్చ్ డేని సందర్భంగా నిర్వహించుకుంటున్నాం కాబట్టి అమరవీరుల అమరజ్యోతి నుంచి అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ అనేది 10:30కు మొదలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఉస్మానియా విద్యార్థులుగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థులందరూ, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, అట్లనే తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల నుంచి వీళ్ళు వస్తున్నారు కాబట్టి, ఉద్యమకారులు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటాం. అదేవిధంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకులు మోహన్ బైరాగ్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ సాధన తర్వాత ఒక దశాబ్ద కాలం తర్వాత కూడా ఇక్కడ వేసిన పరిస్థితులు అక్కడ ఉంది కదా 11 సంవత్సరాలు చూస్తే దీనికి సంబంధించినటువంటి ఉద్యమకారుల ఆకాంక్షలు కానీ, ప్రజల ఆకాంక్షలు కానీ నెరవేరని స్థితిలో మళ్ళొక్కసారి మిలియన్ మార్చి 10ని ఒక ఇన్స్పిరేషనల్ డేగా, ఒక స్ఫూర్తివంతమైన దినంగా పాటిస్తూ మన ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆకాంక్షలు వీటన్నిటికి సంబంధించి ఒక ర్యాలీ ప్రోగ్రాం ఉన్నది. ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఉస్మానియా విద్యార్థుల సమక్షంలో ఈ కరపత్రం ఆవిష్కరణ, అలాగే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నుంచి విద్యార్థులందరూ కూడా భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మద్దతుగా చేసినటువంటి పీడిఎస్యు నాయకులు ఎస్ఎన్ఆర్ గారిని మాట్లాడాల్సిందిగా. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్. ఈ మిలియన్ మార్చ్ జరిగిన రోజుని చిరస్మరణీయంగా భావిస్తూ తెలంగాణ యువతరానికి, ప్రజలకి నూతన ఉత్తేజాన్ని కలిగించడం కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జార్జిరెడ్డి పీడిఎస్ పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు దీనిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక నుంచి ఇచ్చేసినటువంటి డోలక్ యాదగిరి అన్న కూడా మాట్లాడాల్సింది. ప్రియమైన తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్తు సబ్బండ వర్గాలకి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్న కాలంలో ఆ తెలంగాణ పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటనంటే ద మిలియన్ మార్చ్. ఈ మిలియన్ మార్చ్లో అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు అందరూ పాల్గొని ఆ ర్యాలీ చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉనికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమ పాత్ర. దాని తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దశాబ్దం జరిగినా కానీ దాని యొక్క యాదిని ఏనాడు కూడా చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున రేపు 10న జరగబోయే మిలియన్ మార్చ్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళి గన్ పార్క్ వరకు
దీని ర్యాలీ పెద్ద ఎత్తున తీయడం జరుగుతుంది. ఇది యాది చేసుకోవడమే దీని విజయోత్సవంగానే గుర్తించి దీన్ని అందరూ కూడా అన్ని పార్టీలు కానీ అన్ని సంఘాలు కానీ పాల్గొని విజయోత్సవాన్ని విజయవంతంగా జరుపుతారని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె మారుమూరు పల్లె నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జోహార్ తెలంగాణ, మన వీరులకి జోహార్. అలాగే తెలంగాణ మహిళా ఉద్యమ నాయకురాలు లక్ష్మీకాంత్ అక్కను కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా తెలంగాణ ప్రజలందరికీ మహిళా ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే తెలంగాణ తెచ్చుకుంటే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయన్న సంతోషంతో కొట్లాడి పోరాటం చేసి ఎన్నో బాధలకు ఒడ్డి మరి తెలంగాణను తెచ్చుకున్నాము. అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. కాబట్టి దీనిని గమనించి నా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసే విన్నపం ఏమిటంటే, రేపు 10వ తారీఖున జరగబోయే మిలియన్ మార్చిలో అందరూ కూడా పాల్గొని మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో, విద్యార్థులు ఇప్పుడు చూసాము, ఇక్కడ విద్యార్థుల సమస్యలు, వికలాంగుల సమస్యలు, మహిళా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఇంకా ఉద్యోగుల సమస్యలు, ఎన్నో సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్న ఈ తెలంగాణలో మరి సాధించి తెచ్చుకున్న అనుభవం అందరికీ ఉంది. కాబట్టి మరొక రోజున 10వ తారీఖున జరగబోయే మిలియన్ మార్చిలో నా తెలంగాణ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మహిళా సంఘాలు, తల్లిదండ్రులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన తెలంగాణ తెలంగాణలో ఏ విధంగా బతుకుతామో దాన్ని మనం ఉద్దేశించుకొని విధంగా బ్రతుకు తెరువులు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ జేఎన్టీ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకులు ప్రసాద్ అన్న ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా. మిత్రులారా, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి. అట్లాగనే తెలంగాణ యావత్ ప్రజానీకం జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో 10 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నదో అంతకంటే ఒక నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో మరి తెలంగాణ ప్రజానీకం మరి వెనుకబాటుకు నెట్టబడేటువంటి పద్ధతుల్లో ఈ 10 ఏళ్ల పాలన కొనసాగింది. ఈ దాదాపు ఈ సంవత్సరంన్నర పాలనలో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా ఉద్యమకాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదైతే తెలంగాణ ప్రజానీకము, తెలంగాణ ఉద్యమకారులు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించుకుంటే మా బ్రతుకులు బాగుపడతాయి, మా తెలంగాణ సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి ఏ విధంగానైతే ఊరు వాడన ఉవ్వెత్తున ఒక్కటై తెలంగాణను కొట్లాడి సాధించుకున్నారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పరిపాలన కొనసాగించట్లేదు, ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించట్లేదు, అభివృద్ధి ఫలాలు తెలంగాణ సమాజానికి అందట్లేదు. కాబట్టి మరోసారి తెలంగాణ మిలియన్ మార్చ్ ఏదైతే దాన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాత్రమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిట్టినటువంటి ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో మేము చనిపోతేనన్నా ఈ తెలంగాణ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది విద్యార్థులు, అనేక మంది ఉద్యమకారులు దాదాపు 1200 పైన తనను ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళను స్మరించుకుంటూ రేపు మార్చి 10న హైదరాబాదు ట్యాంక్ బండ్ దగ్గర నుండి గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్ళి గన్ పార్క్ దగ్గర వాళ్ళని స్మరించుకుంటూ ఈ అమరవీరుల స్ఫూర్తి దినంగా, అదేవిధంగా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు, హక్కులను సాధించేటువంటి దినంగా పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రజానీకము, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారుల, మహిళా ఉద్యమకారుల వేదిక నుంచి స్వరూపక్కను మాట్లాడారు. రేపు జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల మార్చ్
మార్చి కరెక్ట్ 10వ తారీఖున ఉద్యమకారులందరూ ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.